నువ్వు కూడా గర్భవతివి. అప్పుడే అమ్మాయి అంటుంది, ఏమైంది ప్రెస్? అప్పుడు సైనికుడంటాడు, నువ్వు టిఫిన్లో లంచ్ చేసి ఇచ్చావు కదా, నేను కింద మర్చిపోయాను, నువ్వెళ్ళి తీసుకునిరా. అమ్మాయి అంటుంది, సరే, నేను ఇప్పుడే తీసుకుని వస్తాను. అప్పుడు సైనికుడు సేవకుడిని పిలిచి, ఇది ఏమి రాసి ఉంది? కడుపు మీద అనవసరమైన చెత్త రాస్తున్నాడు. అప్పుడు సేవకుడు అంటాడు, మేడంగారు, నిజంగా గర్భవతి. అప్పుడు సైనికుడంటాడు, గర్భవతి ఎలా అవుతుంది? ఇప్పుడే నా పెళ్లి జరిగి 1 నెల అయింది. పెళ్లి రాత్రి డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. మరి దివ్య గర్భవతి ఎలా అవుతుంది? అప్పుడు సేవకుడంటాడు, మేడంగారికి ఇంకొకరితో సంబంధముంది. అతని వల్లే గర్భవతి అయ్యింది. నేను మీకు నిజం చెప్తున్నాను. ఆ తరువాత సేవకుడు వీళ్ళిద్దరి మాట్లాడుకోవడం విని, మీరు నమ్మండి అంటాడు. ఆ అబ్బాయి ఇప్పుడే వచ్చి మేడంగారిని గర్భవత్రావం చేయించడానికి తీసుకెళ్తాడు. ఇంకా చూడడానికి ముందు ఆగిపో. బాబు, నన్ను చూసి విస్మరించకు, లేదంటే నీకు చెడుకాలం వస్తుంది. ఒక్కసారి కామెంట్లో హరహర మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అబ్బాయి లోపలికి రాగానే సైనికుడు వచ్చి వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. మరియు అమ్మాయి అసలు స్వరూపం బయటపడుతుంది.